Happy birthday to you. చూడడానికి ఇంత కలర్ఫుల్గా రెడ్గా వైట్గా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు, చాలా బోరింగ్ స్టఫ్ ఇది. యా, లైక్ యూజువల్లీ ఇలాంటివి తిన్ను, అంటే ఇలాంటిదే తింటాను, సీరియల్స్, మిల్క్ అలా ఏమైనా తింటాను. సో ఇవాళ ఓపిక లేదు, సో ఇదే బ్రేక్ఫాస్ట్. చూడడానికి బ్యూటిఫుల్ ఉంటుంది కానీ అస్సలు కాదు. మీరు ఇవన్నీ చూసి చాలా బ్యూటిఫుల్ లైఫ్ అనుకోకండి. నిజమదే. అండ్ ఫిలడెల్ఫియా ఈ బ్రాండ్ చీజ్ ఏమైనా దొరికితే పక్క ట్రై చేయండి, సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. గోటెడ్ చీజ్ 1000% రికమెండెడ్. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, డైస్ ఏముండవు, చాలా బాగుంటుంది. పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు నిజంగా నచ్చి చేస్తున్నా, నిజంగా పే చేస్తే బాగుంటుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి జిమ్కి బయలుదేరా. ఇంట్లో ఉంటే పెద్దగా చేసేది ఏం లేదు, కన్సిస్టెంట్ గా జిమ్కి వెళ్ళడం, వండుకొని తినడం, పనులు చేసుకోవడం, అంతే. అది బాగా అలవాటు అయిపోయింది లాస్ట్ 2-3 months నుంచి. లెట్స్ గో. బస్సులో నేను తప్ప ఎవ్వరు లేరు. దీని ముందు ఒక 1-2 buses వచ్చినట్టు ఉన్నాయి, అందుకే ఎవ్వరు లేరు స్టాప్స్ లో. ప్రైవేట్ బస్ బర్త్డే రోజు నాకు. ఇది ఎలా ఉంది తెలుసా? Thank you. Okay, you're embarrassing me now. Bye. అదే నేను చేసిన స్టార్ బక్స్ అనమాట, బ్రౌన్ షుగర్ ఓట్ మిల్క్ షేక్ ఎస్ప్రెస్సో. ఇది నా ఫేవరెట్ డ్రింక్. సో బర్త్డే రోజు స్టార్ బక్స్ లో యాప్ స్కాన్ చేస్తే ఫ్రీ డ్రింక్ ఇస్తారు. కస్టమైజేషన్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతా, ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మామూలు ఇట్లా పేరు రాసి హడావిడి చేసి ఇచ్చారు నాకు నా బర్త్డే గిఫ్ట్, ఐ మీన్ బర్త్డే డ్రింక్. థ్యాంక్ యూ మై స్టార్ బక్స్ గైస్. డెఫినెట్లీ జిమ్ చేసే వాళ్ళు అయితే తాగకూడదు ఇది, షుగర్స్ కొంచెం గట్టిగానే ఉంటాయి. అంటే దీంట్లో సగం వేరియంట్ తాగొచ్చు. ఓకే, షుగర్ వేరియంట్ పెడతా, షుగర్ లెస్ వేరియంట్, హెల్దీ వేరియంట్ కూడా పెడతా. ఫేస్ అంతా కొంచెం బ్లోటెడ్ ఉంది, లైట్గా సిక్ అయ్యా అనమాట నైట్ కేక్ కట్ తర్వాత. ఇదిగో సెట్ అయిపోద్ది ఇప్పుడు జిమ్ అయిపోయే టైంకి. ఇదేదో వాళ్ళు ఒక్క రోజుకి తాగుతున్నాను నేను ఈ డ్రింక్ అయితే, మిగతా డ్రింక్ జిమ్ అయితే తాగుతాను. ఇదే అనమాట నా జిమ్, చాలా పెద్దగా ఉంటుంది. ఇది కొంచెం హెవీ వెయిటే, ఆల్మోస్ట్ 32 kgs ఆన్ వన్ సైడ్. లో రోస్ట్ చేస్తున్నాను అనమాట. చిన్నపోయింది ఒక సైడ్ చేసేసరికి, ఇప్పుడు ఇంకో సైడ్ చేయాలి. యూజువల్లీ అందరూ ఏది చేసినా హెవీగా రైట్తో మొదలెట్టి లెఫ్ట్తో చేస్తారు. అక్కడ ఏమవుద్దంటే రైట్ మన డామినెంట్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ ఈజ్ లేపుతాం. సో రైట్ చేస్తే కలిసిపోయి ఉంటాం కాబట్టి లెఫ్ట్ లేపడం కష్టమైపోతుంది. బట్ నేను లెఫ్ట్తో స్టార్ట్ చేసి రైట్తో ఏం చేస్తాను, సో దట్ కష్టమైన సైడ్తో ఫస్ట్ చేసేస్తాం, ఇంకా రైట్ ఎట్లా ఒక పుష్ చేయొచ్చు. తీసుకో లాస్ట్ సెట్. బయట కూడా టెంపరేచర్ వేడిగా ఉంది, ఇంకా గుడి వేసుకొని వర్కౌట్ చేస్తున్నా, ఇంకా వేడిగా అయిపోయింది. ఆల్ రైట్, ఇంకా మొత్తం వర్కౌట్ ఆర్ మ్యాక్సిమం వర్కౌట్ అయ్యాక ఇంట్లో మాట్లాడతాం. యాక్చువల్లీ జిమ్ టూర్ వ్లాగ్ లాగా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, బట్ అవ్వట్లేదు. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో. అంటే బాయ్స్తో చేద్దాం, వీకెండ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ కుదరట్లా. A few moments later. మొత్తం 61 minutes వర్కౌట్ అయిందనమాట. నైస్, ఇట్ వాస్ క్విక్ వర్కౌట్ బట్ నైస్ వర్కౌట్. అండ్ బై ద వే, ఈసారి నా బర్త్డేకి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఇదనమాట, యాపిల్ వాచ్ సిరీస్ 10. ఈ కేసు, ఈ బ్యాండ్ షీన్లో ఆర్డర్ పెట్టా, బాగుంది కదా. పెద్దగా సీరియస్గా అన్బాక్సింగ్ అదేం చేయలేదు, అంటే పోయింది, ఆ మ్యాజిక్ పోయింది మెటీరియల్ థింగ్స్లో. ఏదో ర్యాండమ్గా ఒక వీడియో తీసి చిన్నగా లైక్ ఓపెన్ చేసేసి వేసేసుకున్న చేతికి, ఆ వీడియో పెడితే ఇక్కడ. ఇదే నా గిఫ్ట్ నా 23rd బర్త్డేకి. మళ్ళీ అదే సేమ్ బస్సు, బట్ ఈసారి నాతో పాటు ఇంకొక గెస్ట్ ఎవరు ఉన్నారు. లెట్స్ గో బ్యాక్ టు హోమ్.
గంట సేపు, గంట పైన పాటు కాఫీ లాగే ఉంది. షేకెన్ ఎస్ప్రెస్సో కాస్త అమెరికానో అయిపోయింది, ఐస్ కర్రీ వాటర్ అయిపోయి. ఇట్ స్టిల్ టేస్ట్ గుడ్. చీర్స్. బ్యాగ్ రెడ్, వాచ్ స్ట్రాప్ రెడ్, హుడీ రెడ్, షూస్ రెడ్. మీరు అనుకోవచ్చు ఏంటి వీడు అన్ని రెడ్ ఎరుపు రంగు వేస్తున్నాడు అని. అంటే ఏమో లేట్లీ రెడ్ కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకు. రెడ్ ఫేజ్లో ఉన్న, ఎరుపు ఫేజ్లో ఉన్నా అనమాట. బస్సు దిగి క్విక్ స్టాప్ ఎట్ క్లిఫ్టన్ మార్కెట్, మా ఇంటి పక్కన మార్కెట్. చికెన్, మటన్, ప్రాన్స్ ఏదో ఒకటి తీసుకోవాలని, ఏదో ఒక నాన్ వెజ్ తినాలి ఇవాళ బర్త్డే కదా. ఎన్నో బర్డ్ ఫ్లూ ఉంది, బట్ యా ఇంకా మమ్మీని తీసుకుంటున్నాం, మమ్మీయో డాడీయో. పిల్లల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ $13 డజన్ ఎగ్స్కి. చాలా రేట్ పెరిగిపోయింది. ఎగ్ రేట్స్ అంత ఎక్కువ ఉంటే నా లాంటి జిమ్ గోయింగ్ ఫెలోస్కి ప్రోటీన్ గోల్స్ ఎలా కంప్లీట్ అవుతాయి? కమాన్, ఏదైనా సబ్సిడీస్ ఇవ్వాలి. నా వంట మనిషి ఆల్రెడీ ముక్కలన్నీ కోసి పెట్టేసింది. ఇప్పుడు చికెన్ తెచ్చా కదా, చేసి పెడుతుంది. దిస్ ఈజ్ మై వంట మనిషి. ఇప్పుడే దీపం పెట్టా. ఇలాంటివి అప్పుడప్పుడు చేయాలి కొంచెం. చెయ్యా టెంపుల్ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. A few moments later. ఇక్కడ ఒక బ్యాచ్ క్రికెట్ ఆడుతున్నారు. నాకు తెలిసిన మా వాళ్ళే. నేను ఊరికే మా ఇంటి పక్కన వుడ్స్ లో వాకింగ్కి వచ్చాను అనమాట. ఊరికి వెళ్ళి కనపడతా, ఆడమంటే అంత జాయిన్ క్రికెట్. టైం 6:55 అయింది, ఆల్మోస్ట్ 7 వెలుగుంది. 7:40కి ఏమో చీకటి ఇవాళ. ఆళ్ళెప్పా అనమాట క్రికెట్, బికాజ్ చీకటి అయిపోతుంది ఇంకో 20 minutes లో. వాళ్ళు కూడా వెళ్ళిపోతా అన్నారు. సో ఆళ్ళెప్పయ్యా సాడ్లీ. ఊరికే ఇలా నాతో ఒక్కడనే అలా వాక్ వద్దాం అనుకొని వచ్చాను. సో నాకు 23 years వచ్చేవాళ్ళ. ఐ మీన్ అసలు చెప్పలేదు ఇవాళ నా బర్త్డే అని. టైటిల్ అండ్ థంబ్నెయిల్ అదే ఉంటుంది మోస్ట్లీ. ఇవాళ March 13th 2025 రోజున నాకు 23 years వచ్చాయన్నమాట. ఐ డోంట్ నో వై, బట్ నాకు ఆ 23 అనేది ఒక స్పెషల్ మార్క్ ఆర్ సంథింగ్. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత లేట్ వస్తుందో తెలియదు. ఇంకా లైనప్లో నా ఫ్లోరిడా ట్రిప్ మొత్తం ఉంది, నా గ్రాడ్యుయేషన్ వ్లాగ్ కూడా ఉంది. ఇందాకే కూర్చొని గ్రాడ్యుయేషన్ వ్లాగ్ ఎడిట్ చేసుకున్నా కాసేపు. ఎప్పటికి వస్తుందో తెలియదు. మోస్ట్లీ పెడితే నెక్స్ట్ వీకే పెట్టచ్చు, లేదా ఇంకా లేట్గా కూడా పెట్టచ్చు. అంతే, ఏదో అలా మాట్లాడాలనిపించింది, అలా ఒక స్పాట్ దొరికింది. దట్స్ వాట్ ఐ డూ ఆన్ దిస్ ఛానల్. ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ కెమెరాలోకి వదులుతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి. ఇంకో 1/2 hourలో ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయి ఇంటికి వస్తారు, బయటకు వెళ్తాం. అది కూడా వ్లాగ్ చేస్తా, బికాస్ వై నాట్. ఇక్కడ దాకా ఈ వ్లాగ్ చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయండి మీ థాట్స్ ఏమున్నాయి, ఎలా ఏంటి, మీకు ఏదనిపిస్తే అది కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోస్. నా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియోస్, 80-90% ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియోస్ ఏనవి. అందరూ చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. ఆల్సో ఫాలో మీ ఆన్ Instagram @sohit__007. లెట్స్ గో గైస్, వెళ్ళి రెడీ అవ్వాలి. టైం 7:26 అయింది. 7:39కి సన్సెట్ ఉంది ఇక్కడ. మొన్న అది కూడా జరిగింది అనమాట, దాని ఏమంటారు, డేలైట్ సేవింగ్. డేలైట్ సేవింగ్ కూడా జరిగింది. లెట్స్ గో గైస్. అలా వీడియో రికార్డ్ చేసి వస్తే ఒక బ్యూటిఫుల్ సన్సెట్ నా కళ్ళ ఎదురుగా. నైస్, మొత్తం ఆరెంజ్ స్టోన్లో అక్కడ అలా బిల్డింగ్స్ అన్ని కలర్గా అయిపోయి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవాళ లూనార్ ఎక్లిప్స్ అంట. పుట్టినరోజు నాడే ఎందుకు ఇన్ని విచిత్రాలు జరిగితే అర్థం కాదు. లైక్ చాలా రేర్ లూనార్ ఎక్లిప్స్. ఆఫ్టర్ 3 years వస్తుందంట. లెట్స్ గో, చూద్దాం. నైట్ కనిపిస్తే అది కూడా చూస్తా. సన్సెట్ అంతా నా ఫేస్ మీద పడి గోల్డెన్ కలర్ వచ్చింది మొహం. ఈ రంగు మామూలుగా ఉంటే బాగుండు. నో రేసిజమా. సో అక్కడ ఇండియన్ ఫుడ్ ప్లేస్లో ఫుడ్ తినగానే ఇక్కడ బౌలింగ్కి వచ్చామన్నమాట. నేను 2 గల్లీల్లో ఆడుతున్నా, 2 alleysలో ఆడుతున్నా అనమాట. బర్త్డే ప్రివిలేజెస్ ఒకటన్నా గెలవాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఓకే, చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. రాంగ్ పిన్స్. ఓ ఎంతసేపు రా వెనక్కి. ఎప్పుడప్పుడు పడుతుంది, ఎడిట్ చేసేద్దాం, ఎడిటింగ్లో పెట్టేద్దాం. ఇది కొడితే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది. ఎప్పుడు వాళ్ళకి తెలియదు కదా. ఎప్పుడు పెట్టు
గెలిచింది కాబట్టి అలా చెప్పాను. ఓకే, సో నాకు వచ్చిన ఫిజిక్స్ అంతా క్యాలిక్యులేషన్లు వాడి ఈ బాల్ వేస్తా. ఓకే, రెడీ. ఇప్పుడు ఇక్కడ గెలుద్దామని ట్రై చేస్తున్నా. సో ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. లాస్ట్ అయితే రాను, సో చూడాలి. ఇది ఎడిట్లో తీసేస్తా. కట్ చేయండి, కట్ చేయండి. రెడీ. నజర్ ఈజ్ రియల్ గైస్. ఇది నేను గెలిచేవాడిని ఈ గేమ్లో, బట్ ఆ సైడ్ రైలింగ్స్ ఎందుకు ఓపెన్ అయ్యాయో తెలియదు, కానీ ఓపెన్ అయింది, ఆ గేమ్ ఆగిపోయింది. అలా చెప్పుకోవాలి, లేకపోతే బాగోదు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు ఈ రైలింగ్స్ ఓపెన్ అయినందుకు. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో 3 స్ట్రైక్లు వేసా. ఎక్స్ సాకేత్ లెవెల్ చేశాడు నా స్కోర్ ని 114. సో సాకేత్ కి ఇంకొక ఛాన్స్ ఉంది. స్ట్రైక్ వేస్తే ఇంకొక ఛాన్స్ ఉంటుంది. నైస్ ట్రై. ఇగో కిరణ్ బాయ్ కూడా ఇప్పుడు ఛాన్స్ ఉంది. 7 వేస్తే విన్, 6 వేస్తే టై. లెట్స్ గో కిరణ్ బాయ్. సో మా భయ్య స్ట్రైక్లో ఎక్సలెంట్ వేస్తున్నాడు. వేసి అక్కడ ఏం లేదు, బట్ గ్లిచ్లో అది దింపేటప్పుడు పడిపోయింది, కానీ ఇక్కడ స్ట్రైక్ పడుతుంది చూడండి. వాడు అది స్ట్రైక్ పడిపోయింది. ఓకే, నాట్ బ్యాడ్. Gracias. షూస్ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అంటే ఇది వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చారు. బై ఫ్లాష్ ఇప్పుడు ఫోటో చెప్పు. నైకి డంక్స్ అనమాట. ఈ షూస్ అనేది బ్రైట్ గా వెలుగుతుంది. సో ఇదిగోండి, ఇలా ఫ్లాష్ ఆన్ చేస్తే తెలుస్తుంది, ఇలా మెరుస్తున్నాయి షూస్. Let's go. వరద